ఇరాన్ పై దాడులను ఉధృతం చేసింది ఇజ్రాయెల్. తాజాగా రాజధాని టెహ్రాన్ పై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. చిద్గార్ లేక్ సమీపంలో ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. చిద్గార్ లేక్ సమీపంలో బంకర్లు ఉన్నాయని గుర్తించింది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలోనే దాడులను ఉధృతం చేసింది ఇజ్రాయెల్. ఇరాన్ స్టేట్ టీవీ పైన కూడా ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఇజ్రాయెల్ దాడితో లైవ్లో నుంచి పారిపోయారు న్యూస్ ప్రెసెంటర్. టెహ్రాన్ విడిచి వెళ్లాలంటూ పౌరులకు ఇజ్రాయెల్ వార్నింగ్ ఇస్తోంది. టెహ్రాన్పై రాత్రికి దాడులు పెంచుతామంటూ ఇజ్రాయెల్ హెచ్చరిక జారీ చేస్తోంది. ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్ వదిలి వెళ్లిపోతున్నారు పౌరులు. పశ్చిమ ఇరాన్లోని హాస్పిటళ్లపై ఇజ్రాయెల్ దాడులకు దిగుతోంది. దాదాపు 300 మంది చనిపోయారంటూ ఇరాన్ చెప్పుకొస్తోంది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్కాస్టింగ్ ఆఫీస్ పై బాంబు దాడికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారి ఆ విజువల్ ని చూద్దాం. فضای غبار آلوده استادیوم الله اکبر الله اکبر الله اکبر فضای غبار آلوده استادیوم విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇరాన్ మీడియా సెంటర్ మీద ఏకంగా దాడికి పాల్పడింది ఇజ్రాయెల్. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇరానియన్ స్టేట్ టీవీకి సంబంధించి ఇరానియన్ స్టేట్ టీవీ మీద ఇజ్రాయెల్ మిసైళ్లతో దాడికి పాల్పడింది. దీంతో పూర్తిగా స్టూడియో ధ్వంసం అయిపోయింది. కెమెరాలో ఆ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. వెంటనే దాడి జరిగిన వెంటనే ఆ న్యూస్ రీడర్, ఆ న్యూస్ యాంకర్ అక్కడి నుంచి పారిపోయిన విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు ఆమె. మరీ ముఖ్యంగా ప్రస్తుతం ఇరాన్కి సంబంధించి ఇరాన్ బిగ్గెస్ట్ దాడికి సిద్ధమవుతోందా? ఒక పక్క ఇరాన్ ఇజ్రాయెల్ మీద ప్రతీకార దాడులకు ఆ దాడులను తీవ్రతరం చేస్తూ ఉంటాయి. ఇంకో పక్క ఇజ్రాయెల్ కూడా ఇరాన్ మీద దాడులను తీవ్రతరం చేస్తోంది. రెండు వైపులా విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఒకసారి ఎటువంటి ప్రమాద తీవ్రత ఉంది? మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇరాన్లు ఈ రెండు దేశాలకు సంబంధించి రెండు దేశాలు ఇప్పుడు కొట్టుకుంటున్నాయి. రెండు భీకర యుద్ధానికి దిగాయి. రెండు యుద్ధాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. ఈ రెండు దేశాలు ఆ యుద్ధానికి సంబంధించి ఏ స్థాయికి తీసుకువెళ్ళిపోయాయో విజువల్స్ మీరు చూస్తున్నారు. రిపోర్టర్స్ దాడి చేస్తున్న క్రమంలోని ఇన్ఫ్యాక్ట్ రిపోర్టర్స్కి సంబంధించి క్షమించాలి, ఇక్కడ టేకింగ్ మై వర్డ్స్ బ్యాక్, ఆ రిపోర్టర్స్కి రిపోర్ట్ చేస్తున్న క్రమంలో వాళ్ళ వెనకాల జరుగుతున్న విజువల్స్ మీరు చూస్తే అర్థమైపోతుంది ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. బిల్డింగ్లు కుప్పకూలిపోతున్నాయి. ఇటు స్టూడియోల నుంచి యాంకర్లు అక్కడి నుంచి పారిపోవాల్సిన పరిస్థితి ఉంది. ఏకంగా ఇరాన్కి సంబంధించి ఇరాన్ మీడియా హౌసెస్కి సంబంధించి కావచ్చు, లేకపోతే మీడియా ప్లేస్ అంటూ ఉంటారు కదా, ఆ స్థానాలకు సంబంధించి అక్కడ మీడియా సెంటర్స్ మీద ఏకంగా ఇజ్రాయెల్ దాడికి దిగింది. ఈ నేపథ్యంలోని అక్కడ కొన్ని బ్రాడ్కాస్టింగ్ సంబంధించి నిలిచిపోయాయంటూ చర్చ జరుగుతోంది. కానీ ఆ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అంతవరకు అక్కడ స్క్రీన్ కావచ్చు అంతా నార్మల్గానే ఉండింది. ఒక్కసారి ఆ విజువల్ని ఫుల్ స్క్రీన్లో చూసే ప్రయత్నం చేద్దాం. నేను ఎందుకు ఫుల్ స్క్రీన్ అంటున్నానంటే ఆ యాంకర్ మాట్లాడుతున్న క్రమంలో విజువల్స్ మీరు చూడొచ్చు. ఇది కాదు, ఇంకొకటి అదిగో మీరు చూడొచ్చు. వెనకాల స్క్రీన్ ఉంది కదా, స్క్రీన్ రన్ అవుతుంది. మీరు చూడొచ్చు. దాడి జరిగిన వెంటనే స్క్రీన్ ఆఫ్ అయిపోయింది. వెంటనే ఒక దుమ్ము ధూళి పైనుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. వెంటనే యాంకర్ కుర్చీలో నుంచి పారిపోయారు. ఆ విజువల్ మీరు చూడొచ్చు. తాను కాపాడుకోవడానికి అంతవరకు మాట్లాడిన ఆమె ఒక్కసారిగా భయకంపితురాలయ్యింది. ఒక్కసారిగా వణికిపోయింది. ఒక్కసారి ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఒక్కసారి ఆ విజువల్ని ఆడియోతో సైతం వినే ప్రయత్నం చేయండి. فضای غبار آلوده استادیوم الله اکبر الله اکبر الله اکبر فضای غبار آلوده استادیوم فضای
విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇరాన్ మీడియా సెంటర్ అది. ఇరాన్ మీడియా సెంటర్ ఏకంగా. మీడియా సెంటర్ అంటే దాదాపు అక్కడ కొన్ని బ్రాడ్కాస్టింగ్ ఛానల్స్ ఉంటూ ఉంటాయి, ఆ నెట్వర్క్కి సంబంధించి ఉంటూ ఉంటాయి. ఆ సెంటర్ మీద ఏకంగా దాడి చేసింది. ఈ నేపథ్యంలోని ఇరాన్ స్టేట్ టీవీ, రిమెంబర్ అది ఇరాన్ స్టేట్ టీవీ, ఇరాన్కి సంబంధించి అధికారికంగా మాట్లాడుకున్న సందర్భాలు, అధికారిక ధృవీకరణకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భాల్లో ఇరాన్ స్టేట్ టీవీ కామెంట్స్ని కావచ్చు, లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ కావచ్చు బేస్ చేసుకుని మాట్లాడుకునే సందర్భాలు ఉంటూ ఉంటాయి. ఈ క్రమంలోని అక్కడ యాంకర్ మాట్లాడుతుండగా ఇరాన్ మీడియా సెంటర్ మీద ఒక్కసారిగా దాడికి జరిగింది. ఇజ్రాయెల్ మిసైళ్లతో విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో బిల్డింగ్ బద్దలేసుకుపోయింది. ఇరాన్ అక్కడ భయకంపితురాలయ్యింది. ఇరాన్ ఒక్కసారిగా వణికిపోయిందని చెప్పుకోవాలి ఇజ్రాయెల్ చేసిన దాడి నేపథ్యంలో. దీంతో పాటు ఇప్పుడు కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి. 300 మంది చనిపోయారంటూ, ఈ దాడుల్లో 300 మంది చనిపోయారంటూ చెప్తోంది. ఇంకో పక్క మీరు చూడొచ్చు ఆ విజువల్స్కి సంబంధించి ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడుల క్రమంలో ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. పరిస్థితులు భీకరంగా మారుతున్నాయి, భయానకరంగా మారుతున్నాయి, రోజు రోజుకి అత్యంత దారుణంగా మారుతాయని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోని ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా అలర్ట్ అవుతున్నాయి. ప్రపంచ దేశాలు కూడా యుద్ధంలోకి దిగాలంటూ, మరి ముఖ్యంగా బ్రిటన్ అలాగే అమెరికా కూడా యుద్ధంలోకి దిగాలంటూ ఇజ్రాయెల్ పిలిపిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఆ దాడులు రోజు రోజుకి తీవ్రతరమవుతున్నాయి. లేటెస్ట్ అప్డేట్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇప్పుడు ఇజ్రాయెల్కి సంబంధించి ఏమంటోంది, ఇరాన్ ఏమంటోంది, ఇవన్నీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొద్దిసేపటి క్రితం ఇది ఎక్కడ జరిగిందంటే కనుక ఇరాన్ స్టేట్ టీవీ ఐఆర్ఐబి అక్కడ బిల్డింగ్ మీద దాడి చేసింది. ఎప్పుడైతే దాడి చేసిందో వెంటనే అక్కడి నుంచి ఆ యాంకర్ వెళ్ళిపోయారు ఆ రిపోర్టింగ్ చేస్తున్న క్రమంలో. దాంతోపాటు ఇరాన్ న్యూస్ ఛానల్స్ సంబంధించి మళ్ళీ బ్రాడ్కాస్టింగ్ కంటిన్యూ చేస్తుందంటూ కూడా అక్కడ అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఈ క్రమంలోని ఇటు ప్రపంచ దేశాలన్నీ కూడా మరీ ముఖ్యంగా ఇటువంటి దాడులు సహేతుకం కాదు. ఎందుకంటే బ్రాడ్కాస్టింగ్ సంబంధించి మాట్లాడుకునే క్రమంలో వాటి మీద దాడులు చేయొద్దు. అంతర్జాతీయ సమాజం కూడా న్యూస్ ఛానల్స్ మీద కావచ్చు వాటి మీద దాడి చేయొద్దు, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ వెళ్ళే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి జర్నలిజం మీద దాడి చేయొద్దు అంటూ కూడా వ్యాఖ్యానిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఇజ్రాయెల్ ఇప్పుడే దాడులకు దిగింది. ఆ దాడులను తీవ్రతరం చేస్తుంది. తాడోపేడో తేల్చుకుంటా ఉంటుంది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో ద రెసిడెంట్స్ ఆఫ్ తెహ్రాన్ విల్ పే ద ప్రైస్ అండ్ సూన్ అంటూ కూడా మీరు చూడొచ్చు. ద arrogant dictator from Tehran has become a cowardly murderer who fires targets shots at the civilians home front in Israel of deter the IDF from continuing the attack that is collapsing its capabilities అంటూ. అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అక్కడ పౌరుల మీద ఇన్ఫాక్ట్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో టెహరాన్కి ది arrogant dictator అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ ఇరాన్కి సంబంధించి సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. ఆయన గురించి మాట్లాడుతూ ఆయన కోవర్డ్గా కుతంత్రాలతో వాటికి సంబంధించి అంటూ మాట్లాడుతున్న సందర్భం. ఈ నేపథ్యంలో జనాల ఇళ్ల మీద దాడికి పాల్పడుతున్నారు, జనాల మీద దాడికి పాల్పడుతున్నట్టు చెబుతూనే ఇజ్రాయెల్ మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఆ అటాక్లను తిప్పికొడుతోంది. అట్ ద సేమ్ టైం అంటూ ఇంకా మీరు చూడొచ్చు ఐడిఎఫ్ ఫ్రమ్ కంటిన్యూయింగ్ ద అటాక్ దట్ ఈస్ కొలాప్సింగ్ ఇట్స్ క్యాపబిలిటీస్. అలాగే ఇజ్రాయెల్ వాళ్ళని తిప్పికొడుతోంది. ద రెసిడెంట్స్ ఆఫ్ టెహరాన్ విల్ పే ద ప్రైస్ అండ్ సూన్. అంటే టెహరాన్ అంటే ఇరాన్లో ఉంటున్న ఇరాన్ పౌరులు, ఇరాన్ సమాజం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది త్వరలోనే అంటూ కూడా ఇజ్రాయెల్కి సంబంధించిన కీలక వ్యక్తిగా మాట్లాడుకుంటుంటారు. ఈ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారుతున్నాయి. ఇజ్రాయెల్కి సంబంధించి మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ కార్డ్స్ అంటున్న మాటలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ఈ వ్యక్తి ఎవరో కాదు,